నమస్తే. వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. మనం ఈ మధ్య వేమన పద్యాల్ని వ్యాఖ్యానించుకునే ప్రయత్నం చేస్తున్నాం. వేమన పద్యాల్లోంచి ఎటువంటి జీవిత సత్యాలు గ్రహించవచ్చనేది ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఈరోజు పద్యం ఏంటంటే, చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు పొదువ కాదు. విత్తనంబు మర్రి వృక్షంబునకు చెంత విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం చాలామంది చాలా సార్లు ఆహ్, విన్న పద్యమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా వేమన శతకంలో చాలా పాపులర్ పద్యాల్లో బాగా ప్రచారంలో ఉన్న పద్యాల్లో ఇది కూడా ఒకటి. అయితే దీన్ని మనం పైపైన చదువుతాము, వింటాము. అవసరమైతే చిన్నప్పుడు ఎప్పుడన్నా బట్టి పట్టి మగప్ చేసి పోయి పరీక్ష కూడా రాసొచ్చి ఉంటాం కానీ, దీని వెనుకున్న జీవిత సత్యం వేమన ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా వేమన తన పద్యాలు ఏవి కూడా స్కూల్ పుస్తకాల్లో రెండో తరగతి, మూడో తరగతిలో అచ్చేసి వదిలేయడానికైతే రాయలేదు. ఆయన ఈ పద్యాలన్నీ చెప్పింది ఎందుకు అంటే, ఏదో ఒక లైఫ్ ఫిలాసఫీని, జీవిత సత్యాన్ని, ఒక ప్రిన్సిపల్‌ని చెప్పడం కోసం, ఒక సత్యాన్ని ఆవిష్కరించడం కోసం ఆయన చెప్తాడు. అయితే మరి దీంట్లో ఏముంది అంటే, ఈ చిత్తశుద్ధి పద్యంలో క్వాలిటీ ముఖ్యం, క్వాంటిటీ కాదు అనేది ఇక్కడ వేమన చెప్తున్నారు మనకి. మనం చేసే పని ఎంత పెద్దది అనేది ముఖ్యం కాదు. అది ఎంత నిజాయితీగా చేశామనేది ముఖ్యం. ఇప్పుడు మోడర్న్ టైమ్స్‌లో ఆధునిక కాలంలో ప్రతివారు కూడా ఒక గొప్ప పని చేయాలి, గ్లామరస్ వర్క్ చేయాలి అని అనుకోవడం మొదలైపోయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెషన్స్ తీసుకున్నా సరే, ఒక ఐటీ రంగంలో ఉన్న ఇంజినీర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, లేదంటే సినిమా స్టార్సు, స్పోర్ట్స్ క్రికెటర్సు వీళ్ళకి గ్లామర్ ఉన్నంతగా మిగతా రంగాల్లో ఉన్న వాళ్ళకి ఉండట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే, ఆ పనులు మిగతా పనులు ఏవైతే ఉన్నాయో అవి తక్కువ స్థాయి పనులని, కొన్ని ఒక 5 లేదా 6 ప్రొఫెషన్స్ మాత్రమే గొప్పవి అని చెప్పేసి అందరూ భావించడం మొదలైపోయిందనమాట. అట్లా కాకుండా మనం చేసేది ఏదైనా సరే చిత్తశుద్ధితో చేస్తే, సిన్సియారిటీతో ఆహ్, నిజాయితీగా చేస్తే, అప్పుడు మనం చేసే పని ఏంటి అని కాకుండా, మనం ఆ పనిని ఎలా చేస్తున్నాం అనేది ముఖ్యము అని చెప్పి వేమన చెప్తున్నారనమాట. అసలు ఇంతకీ చిత్తశుద్ధి అంటే ఏంటి? చిత్తశుద్ధి అంటే నిర్మలమైన మనస్సు. ఎటువంటి స్వార్థం, వేరే ఆలోచన లేకుండా చేసే పని. ఇక్కడ ఎటువంటి స్వార్థం అంటే, మనం ఏ ఉద్యోగమో లేకపోతే ప్రొఫెషన్‌లోనో ఉంటే అది కాదు, డబ్బుల కోసం, ఆదాయం కోసం చేస్తాం. అంతవరకు స్వార్థం పర్లేదు. కానీ పక్కవాడికి చెడు చేయకుండా ఉండడం. అలాగే ఒక సోషల్ సర్వీస్‌లో ఉంటే, ప్రతీదీ మనం ఉద్యోగమో, మన జాబు లేదా మన ప్రొఫెషన్ అని కాకుండా, మనం ఉదాహరణకి ఏదైనా ఒక ఎన్‌జీఓ ద్వారానో, వ్యక్తిగతంగానో ఒక 10 మందికి సహాయం చేస్తున్నామంటే, ఆ సహాయాన్ని ప్రచారం చేసుకోవడం మీద దృష్టి పెట్టడం కాకుండా, నిజాయితీగా మనం ఎవరికైతే సహాయపడుతున్నామో వారి జీవితంలో ఖచ్చితంగా ఒక మార్పు రావాలి అనే ఒక నిజాయితీ ఏదైతే ఉంటుందో, దాన్ని మరిక్కడ వేమన చిత్తశుద్ధి అని చెప్తున్నారనమాట. ఈ చిత్తశుద్ధి గురించి తో పాటు ఇక్కడ పద్యంలో పుణ్యం అనే పదం గూడా వాడుతున్నారు. సాధారణంగా మనకేమంటే అంటే పుణ్యము, పాపము అంటే అదేదో మత సంబంధమైనది, కర్మ సిద్ధాంతంలో భాగము, దేవుడికి సంబంధించింది, దైవానికి సంబంధించింది అని మనం భావిస్తుంటాం. కానీ పుణ్యపాపాలనేవి భారతీయ తాత్వికతలో నిత్య జీవితానికి సంబంధించినవి. అంటే మన జీవితం రోజు గడవడానికి కూడా కొన్ని పాపపుణ్యాలు చాలా ప్రధానం. ఎలాగంటే పెద్ద ఫలితం, మంచి మనసుతో మీరు చేసే చిన్న సహాయం కూడా కొండంత ఫలితాన్ని ఇస్తుంది. అది ఎప్పటికీ వృథా పోదు. ఇక్కడ పుణ్యం అంటే పక్కవారికి సహాయపడటం. సహాయపడితే మనకు పైలోకాల్లో స్వర్గం వస్తుంది. అవన్నీ మత సంబంధమైన విశ్వాసాలు. అవి నమ్మాల్సిన అవసరం లేదు. అవి నిజం అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎవరైనా నమ్మితే అది వారిష్టం. కానీ పుణ్యం అనే దాంట్లో అర్థం ఏంటంటే, మనం దేవుడిని నమ్ముతున్నామనో, మతాన్ని విశ్వసిస్తున్నామనో కాదు. పక్కవాడికి సహాయపడడమే ఇక్కడ వేమన దృష్టిలో పుణ్యం. ఆ సహాయపడటం వల్ల మనకేం లభిస్తుంది అనేది పక్కన పెడితే, మనం పక్కవాడికి సహాయపడ్డప్పుడు వాడి జీవితంలో ఒక మార్పు వస్తే, అది నిజమైన ఉపయోగం అనమాట. మనం చేసే పుణ్యం చాలా చిన్నదైనప్పటికీ, ఆ పుణ్యము వాడి జీవితంలో చాలా పెద్ద మార్పుకు దారితీస్తుంది. ఎప్పుడు? మనం నిజాయితీగా, నిస్వార్థంగా, మనమేదో ఆశించి కాకుండా, కేవలం
పక్కవారికి సహాయపడడం కోసం మాత్రమే ఎప్పుడైతే చేస్తామో అది పుణ్యం అనిపించుకోబడుతుంది. అటువంటి పుణ్యం వల్ల చిన్న పుణ్యం చేసినా కూడా కొండంత మార్పు వస్తుందని వేమన చెప్తున్నారు. కొదువ కాదు అనే పదం కూడా మనకు ఈ పద్యంలో కనిపిస్తుంది. అంటే ఏంటి? అంటే తక్కువ కాదు అని అర్థం. కొదువ కాదు అంటే తక్కువ కాదు అని అర్థం. మనసు పెట్టి చేస్తే ఆ పని పరిపూర్ణంగా ఉంటుంది. స్వామి వివేకానంద కూడా ఒకసారి చెప్తారు. ఏంటంటే, ఏ విమానం నడపడమో, దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడమో ఇవి మాత్రమే గొప్ప విషయాలు. లేదంటే ఆహ్, ఒలింపిక్స్‌లో వెళ్లి స్విమ్మింగ్ చేయడమో, ఇట్లాంటివి కాకుండా ఆహ్, అంబానీ, అదానీ లాగా కోట్లాది రూపాయలు సంపాదించడమో ఇవి మాత్రమే గొప్ప పనులు కాదు. ఆయన ఏం చెప్తారు వివేకానంద అంటే, ఒక షూ పాలిష్ చేసేవాడు ఏకాగ్రతతో తన షూని ఇంకా మరింత బాగా పాలిష్ చేస్తే కూడా అది కూడా గొప్ప విషయమే అని చెప్తారనమాట. అంటే మనం చేసే పని పెద్దది, చిన్నది అనేది ఏముండదు. ఆ చేసే పనిని మనం ఎంత పరిపూర్ణంగా చేస్తాం, ఆహ్, ఎంత ఏకాగ్రతతో, ఎంత చిత్తశుద్ధితో, ఎంత నిజాయితీతో చేస్తామన్నదే ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ వేమన పద్యాల్లో అన్నిటికంటే ముఖ్యమైనదేంటంటే, ఒక మంచి ఉదాహరణతో తాను చెప్పే జీవిత సత్యాన్ని సమర్థిస్తారనమాట. ఇక్కడేం జెప్తున్నారు? వేమన గారు ఇక్కడ ఒక అద్భుతమైన ఉదాహరణ మనకిచ్చారు. మర్రి గింజ చూడడానికి ఆవగింజ కంటే చిన్నదిగా ఉంటుంది. మర్రి చెట్టు అంటే మనకు తెలుసు. మర్రి ఊడలతో ఒక్కొక్క చెట్టు కొన్నిసార్లు కొన్ని ఎకరాల పాటు భూమిని ఆక్రమించేస్తూ పెరిగిపోతూ ఉంటుందనమాట. అంటే ఒక చెట్టొస్తుంది. ఆ చెట్టులోంచి మళ్ళీ ఊడలొస్తాయి. ఆ ఊడలు భూమిలోకి పాతుకుపోయి ఆ చు ఊడల్లోంచి మళ్ళీ కొత్త చెట్లు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి మర్రి అనేది ఒక చెట్టులా స్టార్ట్ అయ్యి చిన్నపాటి అరణ్యంలా మారిపోయే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని ఎకరాల పాటు భూమిని అది విస్తరించిపోయి, వ్యాపించి ఆహ్, మర్రి చెట్టు దాన్ని ఆక్రమించేస్తుందన్నమాట భూమిని. అంత పెద్ద మర్రి చెట్టు కూడా పుట్టక ముందు ఒక చిన్న విత్తనంలో ఉంటుంది. మరి ఆ విత్తనం ఎంత పెద్దగుండాలి? కనీసం ఒక యాపిల్ లాగానో, ఆరెంజ్ లాగానో, జామ పండు లాగానో ఉండదు. మర్రి విత్తనం చాలా చిన్నగా ఉంటుంది. చాలా అంటే చాలా చిన్నగా ఉంటుంది. అటువంటి ఒక చిన్న గింజలాగున్న మర్రి విత్తనంలోంచి భూమిలో పెట్టిన తర్వాత, ఆ విత్తనం పగిలిపోయి దాంట్లోంచి ఒక వృక్షం వచ్చి, ఆ వృక్షమే పెద్ద వటవృక్షంగా మారుతుంది. మర్రి చెట్టుగా మారుతుందనమాట. కాబట్టి మనం చేసే పని ఆ మర్రి విత్తనంలాగా చాలా చిన్నదైనప్పటికీ, దాని ఫలితం ఎలా ఉండాలి అంటే, ఒక పెద్ద మర్రి చెట్టులాగా ఉండాలని ఇక్కడ వేమన చెప్తున్నారనమాట. ఆ చిన్న విత్తనంలోనే ఒక మహావృక్షం దాగి ఉంటుంది. అలాగే మన చిన్న సాయంలో కూడా అనంతమైన పుణ్యం ఉంటుంది అని చెప్తున్నారు. అయితే ఒక చిన్న విత్తనం ఎలాగైతే వేల మందికి నీడనిచ్చే మహావృక్షంగా మారుతుందో, స్వచ్ఛమైన మనసుతో చేసే పని అలాగే విస్తరిస్తుంది. మనం చాలా పనులు చేస్తుంటాం. కొన్ని స్వార్థంతో మన సంపాదన కోసమో, ఆదాయం కోసమో చేస్తాం. అవి తప్పదు. జీవించడానికి చేస్తాం. అలాగే కొన్ని పేరు రావడం కోసమనో, పక్క వాళ్ళతో మంచివాళ్ళు అనిపించుకోవడం కోసమో చేస్తాం. ఇవి కూడా వద్దని చెప్పడానికి లేదు గానీ, దానివల్ల ఫలితం కొంతే ఉంటుంది. అది బంధువులకు ఉపయోగపడొచ్చు, మన కుటుంబ సభ్యులకు ఉపయోగపడొచ్చు, స్నేహితులకు ఉపయోగపడొచ్చు. కానీ నిజంగా సమాజానికి, మొత్తం దేశానికో, ధర్మానికో లేకపోతే మన చుట్టూ ఉన్న వాళ్ళందరికి ఉపయోగపడాలి అంటే మాత్రం మనం చేసే పని నిజాయితీగా చేయాలి. నిస్వార్థంగా చేయాలి. ఈ నిస్వార్థం అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే నిస్వార్థం అంటే మనం చేసే పని యొక్క ఫలితాన్ని ఆశించడం కాకుండా, ఫలితం మ ప్రపంచానికి మంచి జరగాలి, లేదా మన ఎదుటివాడికి మంచి జరగాలి అనుకోని, మనం ఆ పని చేసి, మన వంతు బాధ్యతని ఎటువంటి ఆహ్, ఆపేక్ష లేకుండా పూర్తి నిజాయితీతో, చిత్తశుద్ధితో చేయాలి. అప్పుడు దాని ఫలితం 1000 రెట్లు పెరుగుతుంది అనేది ఇక్కడ మనకు చెప్తున్నారనమాట. దేవుడికి మనం సమర్పించేది కొండంత బంగారం కాదు, కోరంత భక్తి అయినా అది చిత్తశుద్ధితో ఉంటే చాలు. అలాగే వేమన ఈ పద్యంలో దేవుడి ముందుకు వెళ్లి, భక్తి పేరుతో కొందరు ఆడంబరాలు చేస్తూ ఉంటారు. వాళ్ళని కూడా సూచిస్తూ దీన్ని చెప్తున్నారనమాట. భక్తి చాలా నిజాయితీగా, నిస్వార్థంగా ఉన్నప్పుడు అది ఎంత తక్కువ సాదాసీదాగా ఉన్నప్పటికీ గొప్ప మనశ్శాంతిని ఇస్తుంది అని వేమన చెప్తున్నారు. అలా కాకుండా ఎంత ఆడంబరం చేస్తే అదంతా ఫేక్‌గా మారిపోతుంది. నకిలీగా మారిపోతుంది. దాంట్లో స్వచ్ఛత లోపిస్తుందనమాట. రూ. 100 దానం ఆడంబరంగా చేయడం కంటే, రూ. 1 మనస్ఫూర్తిగా ఇవ్వడం మేలని మనకి ఈ పద్యం ద్వారా తెలుస్తుంది. చాలామంది దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. దాన ధర్మాలు అందుకే గుప్త దానం అని చెప్తారనమాట. అంటే ఒక దానం చేసినప్పుడు దాన్ని 10 మందికి చెప్పుకోకూడదు. రహస్యంగా ఉంచాలి.
అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్తారలా అంటే, ఎప్పుడైతే మనం 10 మందికి ప్రచారం చేసుకుంటామో, మనం చేసిన దానం వల్ల జరిగిన మంచి కంటే కూడా, మనం దానం చేశామనే ఒక ఇగో మనలో పెరుగుతుంది. అహంకారం పెరుగుతుంది. ఈ అహంకారం ఎప్పుడైతే వస్తుందో, మనం చేసిన మంచి కూడా కొట్టుకుపోతుందనమాట. అట్లా అందుకని మనము ఏదైనా ఒక మంచి పని చేస్తే దాన్ని నీతిగా, నిజాయితీగా చేసి సాధ్యమైనంత వరకు దాన్ని ప్రచారం చేసుకోకుండా ఉండడం అనేది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. దానివల్ల ఎదుటివాడికి మంచి జరగడంతో పాటు మనకు కూడా చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే మనం ప్రచారం చేసుకోవట్లేదు కాబట్టి మనలో అహం పెరిగి, ఇగో పెరిగి మనం తప్పుదారి పడి పతనం అవ్వకుండా ఉంటామన్నమాట. ఈ విశ్వాన్ని సృష్టించిన ఆ పరమాత్మకు తెలుసు మనసులో ఏముందో, అందుకే బాహ్య రూపం కంటే అంతర్గత శుద్ధి ముఖ్యం. ఒకవేళ నిజంగా దేవుడిని నమ్మేవాళ్ళు, దేవుడి కోసమే దాన ధర్మాలు చేస్తున్నామని ఒకవేళ అనుకున్నప్పటికీ కూడా, దేవుడికి మనం చేస్తున్నయన్నీ తెలుసు కాబట్టి, మళ్ళీ గోడల మీద, గోపురాల మీద లేదంటే తివాచీల మీద, ఆహ్, ధ్వజస్తంభాల మీద లేదా అట్లా ఈ విధంగా ఏ అనాథాశ్రమానికో, గుడి అనే కాదు, దేవుడు కాకుండా ఏ అనాథాశ్రమానికో దానం చేశారు. అక్కడ కూడా నేమ్ ప్లేట్స్ వేయిస్తూ ఉంటారు. చివరాఖరికి ఎండాకాలంలో నీళ్లు దానం చేసేటప్పుడు ఆ చలివేంద్రం దగ్గర గూడా తమ పేరుతో కూడుకున్న ఒక బోర్డో, ఒక బ్యానరో కట్టి చేస్తూ ఉంటారు. ప్రచారం వాళ్ళు చేసుకోవద్దని చెప్పే హక్కు మనకు లేదు. కానీ మనం ఎప్పుడైనా సరే దానం చేసినప్పుడు దాన్ని ప్రచారం చేసుకోకుండా సాదాసీదాగా చేసి 10 మందికి మంచి జరిగితే చాలు. మనకు పేరు రావడం అనేది పెద్దగా ప్రధానం కాదు అని అనుకుంటే అది నిజమైన ఆహ్, నిజమైన గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనమని మనకు ఈ పద్యం ద్వారా వేమన జెప్తున్నారు. ఈ చిత్తశుద్ధి పద్యం మీద మీ అభిప్రాయాలేంటో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. థాంక్ యూ.